థ్యాంక్ గాడ్ అక్క, ఇంటికొచ్చేసాం. అసలు ఇప్పుడు ఏమయ్యేదో ఊహించలేకపోయాం. వర్ష, నువ్వు దేని గురించి కంగారు పడకు. తాతయ్య, తాతయ్య ఏమైంది? ఇదిగోండి, పట్టుకోండి. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఊపిరి పీల్చుకోండి. మెల్లిగా 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 లేచి కూర్చోండి. ఏం లేదు. అక్క, తాతయ్య మీకేం కాలేదు కదా? ఏమైందక్క? మళ్ళీ ఆస్తమా అటాక్ అయింది. నువ్వు కంగారు పడకు, బానే ఉన్నారు. తాతయ్య, నేను మీకు చెప్తున్నాను కదా, పంప్ చేసేది ఎప్పుడు పక్కన పెట్టుకోండి. ఇలా చూడమ్మా, యాక్సిడెంట్ గా జరిగేదంతా చెప్పి రాదు. ఇది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఇవాళ నాకేమైందో తెలియట్లేదు. రండి, రెస్ట్ తీసుకోండి, రండి. అరే వర్ష, నువ్వు నిదానంగా భోంచేయి. నీ భోజనాన్ని ఎవరో ఎత్తుకెళ్లరు. ఏంటక్క నువ్వు? నాకు చాలా ఆకలిగా ఉంది. నన్ను వదిలితే ప్లేట్ కూడా కలిపి తినేస్తా. అరే చాలు 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 చాలమ్మా, నువ్వు కూడా వెళ్ళి తినమ్మా. తాతయ్య, అమ్మ వచ్చినాక మేమిద్దరు కలిసి భోజనం చేస్తాము. ఇలా చూడమ్మా, నేను నా కోడలికి ఇబ్బందిగా లేకుండా త్వరగా చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. తాతయ్య, ఎన్నిసార్లు చెప్పేది? దీని గురించి మాట్లాడొద్దు, ఆలోచించవద్దని. నోటికి వచ్చింది మాట్లాడకండి. కాసేపు గమ్మనండి. సరేమ్మా, నేను మాట్లాడుకుంటూ ఉంటానులే. ఇంకా ఈ తలనొప్పికి ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తున్నా. మీ ఇద్దరికి పెళ్ళైపోయిందంటే అప్పుడు నేను గంగలో మునిగిపోతాను. తాతయ్య, నాకు పోలీస్ ఆఫీసర్ వలన ఉంది. నేను క్రిమినల్ని అరెస్ట్ చేస్తామనుకుంటే మీరు పెళ్లి అని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా చూడమ్మా, నువ్వు గవర్నమెంట్ పనికి వెళ్లే లోపల ముసల్దానివైపోతావు. కానీ తాతయ్య, నేను ఈసారి ఎగ్జామ్ చాలా బాగా రాశాను. నాకు బాగా నమ్మకం ఉంది. ఈసారి నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతాను. అలాగా? దాని తర్వాత నీ వెనకతల నేను తిరగవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతావని నాకు తెలుసు వందనా. అమ్మా, నేను మీ దగ్గర ఒకటి చెప్పాలి. ఆ టోనీ ఉన్నాడు కదా, వాడు ఎప్పుడూ టీస్ చేస్తున్నాడు. ఇక మీదట చేయుడు. అర్థమయ్యేటట్టు చెప్పాను. అమ్మా, భోజనం చేయండి. నాకు టైర్డ్గా ఉంది. నాకు ఆకలేయట్లేదు. నువ్వు తినేసి వెళ్ళి పడుకో. పదండి తాతయ్య, మనం భోజనం చేస్తాం. హాయ్. ఒక రోజు మొత్తం నీతో ఉన్నా గానీ నీకు సాటిస్ఫాక్షనే లేదా? లేదా నీ జాబ్ ఎంప్టీగా ఉందా? మీరు నా పక్కనున్నప్పుడు నా పాకెట్ ఎందుకు ఖాళీ అవుతుంది? నేను నీతో ఒక విషయం చెప్పాలి. హా, చెప్పు. రేపు మన ఇద్దరం కలుసుకోలేము. ఏంటి? నీకు తెలుసు కదా, బాబాజీ వస్తున్నారు. అందువల్ల నేను ఆశ్రమానికి వెళ్ళాలి. ఏం చెప్పారు? అవును, బాబాజీ ఆయన ప్రొటెక్షన్ కోసం తనతోనే ఉండమని చెప్పారు. అరే నువ్వు నేనేం చేయను.
నాకు నీ గురించి తెలుసు నిర్మల. నేను నీకు డబ్బు ఇవ్వకపోతే నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్తావని తెలుసు నాకు. కానీ మీరు స్టడీస్ అంతా ఎలా పోతుంది? బానే వెళ్తోందక్కా. తీసుకో, నీకోసం పాలు నేను పైకి తీసుకొచ్చేసాను. డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ సరే, ఇన్కమ్స్ అండ్ ఉంది. గెయిన్స్. నేనేం చెప్పనులే. వద్దక్కా, రేపు కాలేజ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటాను. నువ్వు తీస్తావా, నేను తీయనా? నేను అటెండ్ చేస్తా. హలో రాహుల్. అలాగా, రేపు నేను అన్ని నోట్స్లో తీసుకొస్తానులే. సరే, బాయ్, గుడ్ నైట్. నేను వెళ్ళి అమ్మకి పాలిచ్చేసి వస్తా. అక్క, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి, ఒకటే కాదు 2 కూడా అడగచ్చు. సరే గనక, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో మీరు చిన్న చిన్న విషయాలు షేర్ చేస్తారా? అవును, చేస్తాను. నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్వి. సరే సరే, చదివే పని చూడు. వదిలేయమ్మా, తను నిద్రపోయి ఉంటుంది. కానీ తాతయ్య, అమ్మ ఇంకా తినేలేదు. అందుకని నేను పాలు తీసుకొచ్చాను. ఎలాగో నిద్రపోయి ఉండదు కదా. ఇలా చూడమ్మా, రోజంతా పనిచేసి టైర్డ్ అయిపోతే నిద్రపోతారు కదా, అప్పుడు వాళ్ళు నిద్రపోతానికి పాలంతా అవసరం ఉండదు. అయితే దీన్ని కిచెన్లో పెట్టేస్తాను. సరే. ఇలాంటి పరిస్థితికి నన్ను ఎలా నువ్వు వదులుతావు? అంత ఈజీగా నన్ను వదిలేలేవు. ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలో ఆలోచించు. నాకు డబ్బులు ఇస్తావా? లేదు లేదు, నేను కేవలం నాకు పరిచయాన్ని ఇచ్చే అంతే. ఇక చూడండి, మీకు ఎప్పుడైతే నాకు అవసరం పడుద్దో అప్పుడు సంకోచించకుండా కాల్ చేయండి. హలో డోనీ, ఏమైందక్కా? ఆ కోతిగాడినే కళలో వచ్చి భయపెట్టాడు. నువ్వు పడుకో. మీరు నిద్రపోండక్కా. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? నేనే రమ్మన్నాను. మీరు పిలిచారా? కానీ ఎందుకమ్మా? ఏంటి విషయం? మీ మనసు మారటానికి అట్లా ఏంటి కారణం?
అయితే నాకు ఒకటి అర్థం కాలా, నేను ఏ పువ్వునైతే చూశానో ఇప్పుడు ఆ పువ్వు నన్ను పిలిచి టేస్ట్ చేయమని అంటుంది. అర్థం కాలా. ఇప్పుడు ఈ పువ్వుకి ఏం కావాలో అర్థమైపోయింది. అలాగా? ముందు డబ్బుల గురించి మాట్లాడదామా? దానికి ఇప్పుడేంటి అవసరం? నేను ఇక్కడే కదా ఉన్నా, అప్పుడేంటి అవసరం? ఇది నా పని. తర్వాత అన్ని పనులకు ఒక రూల్స్ ఉంది కదా. తర్వాత నా రూల్ ఏంటంటే ముందు డబ్బులు, దాని తర్వాతే పని. నా దగ్గర కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. నాకు ఈ పని నచ్చిందనుకో, దానికి బహుమతి ఇస్తా. ఇదిగో తీసుకో. నువ్వు ప్రతిదీ గుర్తుపెట్టుకో. అడ్వాన్స్. సంతోషమేగా? అక్క, అది నిజంగానే టోనీయేనా? అక్క, అవును. కానీ అక్క, అమ్మ ఎందుకు వాడిని లోపలికి తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. వైషుమా, 2 కప్పులు కాఫీ వేసి తీసుకురా. టీ పెట్టాలని అవసరం లేదు వర్ష. అమ్మా, అక్కడ ఏం జరుగుతుంది? అసలు వాడెందుకు మీ రూమ్లోకి వచ్చాడు? తనేమి బిడ్డ కాదు, నా గెస్ట్. గెస్టా? ఎప్పటి నుంచి వాడు నీకు గెస్ట్ అయ్యాడు? ఎప్పటి నుంచి గెస్ట్ అయ్యాడు చెప్పండి. నేను చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటాను. మీరిద్దరూ నిజమేంటో తెలుసుకోండి. డోనీ నా క్లయింట్. తర్వాత నా పనిని కరెక్ట్గానే చేస్తున్నాను. పనా? ఏం పని? ఏం పని చేస్తున్నారు? మీరేమి పిల్లలు కాదు మీ దగ్గర అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బెడ్రూమ్లో ఎలాంటి పని జరుగుతుందో మీ ఇద్దరికి బాగానే తెలుసు కదా. మీరు తప్పు చేస్తున్నారా? ఛీ! ఏం చెప్పా నువ్వు? చీ! మీరు వేసుకున్న బట్టలు, ఇలాంటి ఆడంబరమైన జీవితం, నీ కాలేజ్ ఫీజు అంతా ఈ చీ నుంచే వస్తుంది తెలుసా? చీని అంటున్నావా? చూడండి, మీరిద్దరు నా విషయంలో ముక్కు దూర్చకండి. డోనీ లాంటి మనుషుల వల్లే ఈ ఇంటిని నడుపుతున్నాము. ఇలాంటి మనుషులు మన ఇంటికొస్తే మీరు వాళ్ళని మర్యాద లేకుండా నడుచుకోవడం నేను ఒప్పుకోను. నేను నా రూమ్కి వెళ్తున్నాను. కాఫీ అక్కడికి తీసుకురండి. అక్క, అక్క, ఎందుకోసం తక్కువగా డబ్బులిచ్చావు? ఎందుకంటే మీరు యవ్వనంగా లేరు కదా. నా రేట్ ఏంటో నీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా. డబ్బులు బాటిల్కి కాదు, లోపలున్న లిక్కర్కి. చాలా మోసమైన వాడివి. థ్యాంక్ యూ. నేను చేసేది లిక్కర్ బిజినెస్. బేరం ఆడితే నాకు అలవాటైపోయింది.
దీని గనక ఎదిగిందంటే కేవలం నీ లెక్క ఉంటుంది చూస్తానికి. వెళ్లే ముందు తలుపు మూసేసి వెళ్ళు. నేను జోక్ చేశా. నీ కూతురు పెరిగాక మీకు కావాలంటే మీ ఇద్దరు కూతుర్ని పెట్టుకుని పెద్దగా ఏవైనా సంపాదించొచ్చు కదా. గుర్తుపెట్టుకోండి. మన సొసైటీలో డైలీ ఇలాగే జరుగుతున్న ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం. కానీ అమాయకులైన చిన్న చిన్న ఆడపిల్లల్ని ప్రాస్టిట్యూషన్ అనే పేరులో ఎన్నో విధాలుగా వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నారు. అన్ని వైపులుగా వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు సేఫ్ గా ఉండే రెండే ప్లేస్లు ఏంటంటే ఇల్లు, ఇంకా వాళ్ళ కుటుంబం మధ్యనే. కానీ వందనాకి గాని వర్షాకి గాని సొంత ఇంటి లోపలే వాళ్ళకి సేఫ్టీ లేకుండా పోయింది. నిజం అంతా తెలిసిన తర్వాత బాగా ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళు క్షణం భయంతోనే జీవిస్తున్నారు. సొంత ఇంట్లోనే వాళ్ళు సేఫ్టీగా లేరు. దీని తర్వాత చూద్దాం నిర్మలాకి డబ్బు పైన ఉన్న అత్యాశ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. వాళ్ళ అమ్మకున్న అత్యాశ వల్లే వాళ్ళిద్దరి జీవితాల్లో ఇంతటి పెద్ద పిడుగు పడిందని అనుకుంటున్నారు. ఈయన చూడు, ఈ ఏజ్ లో కూడా ఎంత పనిచేస్తున్నారని. తినకన్నా తిన కోడలే ఎక్కువగా సంపాదిస్తుంది. ఇంట్లోనే ఉండి ఏదేదో పనులు చేస్తుంది తెలుసా. ఏ తాత, నీకు నమస్తే. పద వెళ్దాం. బాయ్. బెడ్రూమ్ లో ఎలాంటి పని జరుగుతుందో మీ ఇద్దరికి బాగానే తెలుసు కదా. మీరు వేసుకున్న బట్టలు, ఇలాంటి ఆడంబరమైన జీవితం, మీ కాలేజ్ ఫీజు అంతా ఈ చీ నుంచే వస్తుంది తెలుసా. వర్ష, 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 నీకేమైంది? ఏమైందమ్మా? మంచి వాళ్ళు కాదు. టోనీ ఉన్నాడు కదా, వాడు నా చేయి పట్టుకుని లాగాడు. కానీ అమ్మ ఏమి చెప్పకుండా లేదు, ఏం లేదమ్మా, ఏడవకు. నేనున్నాను కదా, ఏడవకు. నేనున్నాను కదా, నీకేం జరిగేదానికి వదలను. నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతాను కదా, తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఓకేనా?